రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదుర్గల్ సర్వే నెంబర్ 613లోని 373 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, దీని విలువ వేల కోట్లలో ఉంటుందని రైతులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా తాము ఆ భూమిలో సాగు చేసుకుంటున్నామని, ప్రైవేటు వ్యక్తుల దాడుల నుంచి తమను కాపాడాలంటూ రైతులు బాలాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. లచ్చమ్మకుంట పరిరక్షణ కోసం వచ్చిన హైడ్రా అధికారులను గ్రామస్తులు నిలదీశారు. కేవలం కుంటనే కాకుండా సర్వే నెంబర్ 373లోని మొత్తం 373 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కింగ్ చేసి కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. రైతులకు న్యాయం చేయాలని, వారు వ్యవసాయం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను కూర్చడానికేనా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల అండతోనే రియల్ ఎస్టేట్ సంస్థలు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, చెరువులను కబ్జా చేస్తున్నారని నేతలు చిర్రారాజు, వంక ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. హక్కు చట్ట ప్రకారంగా ఇప్పటిదాకా కలెక్టర్ గారితో మాట్లాడిన పక్క ఫోన్ లో, ఇప్పుడు ఆ నాదర్గు ల్యాండ్స్ లో వాళ్ళు చేపలు పట్టుకునే హక్కు తరతరాల నుంచి అక్కడ ఉండే ముదిరాజులకు, బెస్తోళ్లకు ఉంటది. మీరు వాళ్ళని ఎట్లా ఆపుతారు పోయి చెరువులకు పోకుండా? బౌన్సర్లు ఎవడా? ఇప్పుడు ల్యాండ్ ట్రిబ్యునల్ యాక్ట్ ప్రకారంగా యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. ఎలాంటి లోయర్ కోర్టు ఉత్తర్వులు కూడా వర్తించవు అని సుప్రీం కోర్టు 5 బెంచ్ జడ్జిమెంట్ ఉంది. చదువుకోను. అది నువ్వు నీ కబ్జాలో ఉండాలి భూమి. వాడేవాడు బౌన్సర్లు ఎవడు? ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎట్లా ఉంటది ఆ భూమి? సీలింగ్ భూమి నువ్వు వాళ్ళ చేతిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? రేపు పొద్దున నువ్వు జవాబుదారి అవుతావు. నువ్వే సుప్రీంకోర్టులో ఏమేసినావు? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వే సుప్రీంకోర్టులో SLPL వేసినావు. నీ గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు బైసాబ్? నువ్వే చేసినావా లేదా సుప్రీంకోర్టులో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని? మరి ప్రైవేట్ వాళ్ళు ఆడ కబ్జా పెడుతుంటే మరి నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ల్యాండ్ అని వేసేది నువ్వే, సంతకం పెట్టేది నువ్వే. ప్రైవేట్ వాళ్ళు లోపల గోడలు పెడుతుంటే, కబ్జాలు పెడితే, బౌన్సర్లను పెట్టి ప్రజల్ని కొట్టిస్తుంటే మాట్లాడకుండా ఉండేది నువ్వే. ఇప్పుడు మళ్ళా పెడుతున్నారు లోపల. ఈ రోజు కూడా లారీలు లోపలికి పోతున్నాయి, బయట రేకులు ఉన్నాయి, లోపలికి వెళ్ళి కూడా పెడుతున్నారు కనబడకుండా. ఈ రోజు కూడా నడుస్తుంది పని. గణేట్ రాళ్ళు లోపలికి పోతున్నాయి, ఇలా చుట్టూ గణేట్ రాళ్ళు వేస్తారు. పోయి చూడు, ఇప్పుడు ఈ నిమిషం కూడా అవుతుంది పని. వైసాబ్ నువ్వు నీ భూమి అది. యు ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద ల్యాండ్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏం చెప్తుంది? యు ఆర్ ద చైర్మన్ ఆఫ్ ద ల్యాండ్ ట్రిబ్యునల్. చైర్మన్ గా నీకు పూర్తి హక్కులు ఉన్నాయి. నువ్వే దాని పరిరక్షకుడివి. నువ్వు కాపాడాల్సిన భూమి నువ్వు కాపాడకపోతే ఎట్లా? ఆడివో సార్, దయచేసి నువ్వు యాక్షన్ తీసుకో. నేను ఇప్పుడు కలెక్టర్ సాబ్ కూడా రిక్వెస్ట్ చేసిన. రైతులు ఇప్పుడు లోపలికి పోతారు, వాళ్ళు పట్టుకుంటారు. నా పేరు చిర్రారాజు, నాదర్గుల్ గ్రామంలో ఉన్న 373 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ రోజు హైడ్రా అధికారులు ఇన్స్పెక్షన్ కోసం ఈ యొక్క భూమిపైకి రావడం జరిగింది. వాళ్ళు వచ్చే క్రమంలో ఇక్కడ ఉన్న స్టేడియంలో ఉన్నటువంటి రైతులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా వాళ్ళు వచ్చి ఈ యొక్క ఏదైతే లచ్చమ్మకుంట అనే ఒక చెరువు కుంట ఉన్నదో ఆ కుంటకు సంబంధించిన ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇదే భూమిని సేద్యం చేసినటువంటి గ్రామస్తులైనటువంటి రైతులు వాళ్ళందరూ హుటాహుటిన ఈ యొక్క భూమి దగ్గరకు చేరుకొని మా యొక్క విషయాన్ని కూడా మీరు తీసుకోవాలని చెప్పేసి హైడ్రా అధికారులతో డిస్కషన్ చేయడం జరిగింది. ఇందుకు వారు స్పందిస్తూ ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన ముఖ్య కారణం లచ్చమ్మకుంటకు మాత్రమే మార్కింగ్ చేయడానికి వచ్చినాము. మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి వారు చెప్పి వెళ్ళిపోయారు. దాంతోపాటు మా అందరి యొక్క అభ్యర్థన ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని వెంటనే హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకొని అందులో ఉన్నటువంటి రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మరియు సంబంధిత అధికారులు మాకు వెంటనే పట్టాలు ఇష్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గతంలో మేము చేపలు చెరువులో వదిలినటువంటి ఎవరైనా పత్రికా వాళ్ళు కానీ, ప్రింట్ మీడియా వాళ్ళు కానీ ఎవరైనా అడిగితే దానికి సంబంధించినటువంటి భూ అనేది అవాస్తవం. చేపలు ఇప్పుడు మాతో పాటు మీడియా వాళ్ళు వస్తే లోపలికి ముదిరాజు బిడ్డలు ఉన్నారు, వాళ్ళే స్వయంగా చేపలు పడతారు. ఇదే